ఇప్పుడు ఈరోజు తొలేకాదశి సందర్భంగా మనం కుడుములు తయారు చేసుకోబోతున్నాం. దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఎంతో స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. వీటికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చెనపప్పు, రవ్వ, రైస్ రవ్వ, మనం దేవుడికి నైవేద్యం కోసం కుడుములను తయారు చేసుకుందాం. పచ్చెనపప్పు, కొబ్బరి, రవ్వ, రైస్ రవ్వ, బియ్యం రవ్వ ప్యాకెట్లలో కూడా దొరుకుతుంది కదా, ఇది తెచ్చుకుని మనం చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. నైవేద్యం కూడా తొందరగా పెట్టేసుకోవచ్చు. దేవుడికి తురుముకున్న కొబ్బరి పక్కన పెట్టుకుని ఒక అరగంట ముందు పచ్చెనపప్పు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్లో వాటర్ పోస్తున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. ఆ వాటర్ మరిగిన తర్వాత రవ్వ, నానబెట్టుకున్న పచ్చెనపప్పు, కొబ్బరి తురుము కూడా వేసేసుకుని ఇలా ఉడకనివ్వాలి. కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టేసుకోవచ్చు. అలా అన్ని ఉండలు చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో మొత్తం పిండి అంతా ఇలా ఉండలు చేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. కొంచెం వాటర్ తడుపుకుంటే చేతికి సరిపోతుంది. కింద పిండి కూడా అంటుకోదు. కొద్ది మేగడేసుకుంటే సరిపోతుంది. ఉడికేటప్పుడు కింద అంటుకోకుండా వచ్చేస్తుంది, మాడకుండా. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని కొంచెం వాటర్ పోసుకుంది. ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుని ఇడ్లీ రేక్కి నేను కొంచెం మేగడ రాస్తున్నాను, అంటుకోకుండా. ఉడికిన వెంటనే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం అన్నీ పెట్టేసుకుంటున్నాను. చేసిన కుడుములన్నీ ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఉడికిపోయినాయి, చాలా మంచిగా ఉడికిపోయినాయి, బ్రేక్ అవ్వకుండా చాలా స్మూత్గా వచ్చినాయి. అన్నీ బాగా వచ్చినాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా తొలేకాదశి రోజున మనం కుడుములు చేసుకున్నాం. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తినే కొలది తినాలనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అందరికీ